హాయ్ గేట్ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గేట్ 2026 ఎగ్జామినేషన్ అయితే ఈరోజు జరిగిందమ్మా. స్టూడెంట్స్ అందరు కూడా ఎలా మరి మార్నింగ్ షిఫ్ట్ రాసిన వాళ్ళు ఎలా రాశారు ఒకసారి కామెంట్ చేసుకోండి. ఇంకా మరి ఈ వీడియో చేసేటానికి ఎగ్జామినేషన్ సెంటర్లో ఉంటారు స్టూడెంట్స్. మరి ఈరోజు పేపర్ వచ్చింది, ఒక లిటిల్ బిట్ అనాలిసిస్ చేద్దాం స్టూడెంట్స్కి. మరి ఇవాళ ఎగ్జామినేషన్ మార్నింగ్ షిఫ్ట్ అయిపోయింది 7వ తారీఖు మార్నింగ్. ఆఫ్టర్నూన్కి స్టూడెంట్స్ అందరు కూడా వీడియో చేసేటానికి వెళ్ళిపోయి ఉంటారు. మరి ఆఫ్టర్నూన్ 2:30 టు మనకి 5:30 మరి ఆల్రెడీ వీడియో చేసి ఏమేమి తీసుకెళ్ళాలి ఏమేమి తీసుకెళ్ళకూడదని కూడా వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ రేపు ఉందమ్మా సండే. మరి అదేవిధంగా 14th 15th మనకు క్లోజ్ అవుతాయి. 19th మనకు రిజల్ట్స్ వచ్చేస్తాయి స్టూడెంట్స్ అందరికి కూడా. గేట్ 2026 అనేది గేట్ అనేది మీ భవిష్యత్తుకి ఆధారపడి ఉంటుంది. మార్క్స్ ఎక్కువ వచ్చినా మీ భవిష్యత్తుకి మరి ఐఐటీల్లో ఐఐఎస్సి బెంగళూరు ఎంటెక్, అదేవిధంగా పబ్లిక్ సెక్టార్లో మరి జాబ్స్ కోసం కూడా ఇది మీ భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంటుంది. అందుకని మంచిగా ప్రిపేర్ అవ్వండి. మరి అదేవిధంగా ఈరోజు పేపర్ ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూసేద్దాం. అది కూడా అనాలిసిస్ చేస్తే గేట్ 2027 మరి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఈ యొక్క పద్ధతులు పాటిస్తే మీరు మరి సక్సెస్ రేటు బాగా ఉంటుంది మీకు. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి ఈరోజు గేట్ పేపర్ ఏమేమి ఎగ్జామినేషన్ పేపర్స్ ఉన్నాయంటే, మరి ఈరోజు పేపర్లో February 7th పేపరు కండక్టెడ్ బై ఐఐటి గౌహతి కండక్ట్ చేస్తుంది ఈ సంవత్సరం. మేము 20 సంవత్సరాలు రాసినప్పుడు ఐఐటి ఖరగ్పూర్ మంచిగా రాసాము అప్పుడు కూడా. ఇన్స్ట్రుమెంటేషన్ ఈరోజు ఇన్స్ట్రుమెంటేషన్ పేపరే జరిగింది. ఇన్స్ట్రుమెంటేషను తర్వాత ఇంజనీరింగ్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, లైఫ్ సైన్సెస్కి ఈరోజు ఎగ్జామినేషన్ జరిగింది. అంటే మార్నింగ్ వచ్చి ఇన్స్ట్రుమెంటేషన్ మనకు జరిగింది. తర్వాత ఇంజనీరింగ్ సైన్స్, ఎక్సీ, మ్యాథమెటిక్స్, లైఫ్ సైన్సెస్ అండ్ అదర్స్. మరి ఓవరాల్ డిఫికల్టీ లెవెల్ చూసుకుంటే ఓవరాల్ పేపర్ డిఫికల్టీ ఫర్ ద మార్నింగ్ షిఫ్ట్ వాజ్ జనరల్లీ రిపోర్టెడ్ మోడరేట్ టు డిఫికల్టీ ఉందంట. క్వశ్చన్ పేపర్ ఫాలోడ్ స్టాండర్డ్ ప్యాటర్న్ అంటే ఎంసీక్యూస్, ఎంఎస్క్యూస్ అండ్ నాట్స్. టెక్నికల్ ఫోకస్ కోర్ టెక్నికల్ సెక్షన్స్ ఫర్ నోటబుల్ ఛాలెంజెస్ అక్రాస్ మోస్ట్ సబ్జెక్ట్స్. రిక్వైర్ డీప్ కాన్సెప్టువల్ క్లారిటీ, స్ట్రాంగ్ అనాలిసిస్. నేను ముందే చెప్పాను, ఎవరైతే బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదువుతారో, థర్డ్ ఇయర్లో మంచి మరి అకాడమిక్గా మంచి గ్రిప్ ఉంటుందో వాళ్ళకి మంచి గేట్ రాయటం చాలా ఈజీ. నేను కూడా బీటెక్ అనేది మంచి నోట్స్ తయారు చేసుకున్నాను. నేను అసలు ఆ నోట్స్తో నేను మరి లాస్ట్లో గేట్ రాయటం జరిగింది. ఆ బుక్స్ కొన్ని బుక్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి నా దగ్గర. 20 సంవత్సరాల రాసిన నోట్స్, క్లాస్ నోట్స్ ఇప్పుడు కూడా నా దగ్గర ఉన్నాయి. మరి అలాగా మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని, మనము నా నుంచే కాదు వేరే వాళ్ళ నుంచి, టాపర్స్ నుంచి, గేట్ ఎవరైతే రాశారో వాళ్ళ నుంచి కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటే కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇన్స్ట్రుమెంటేషన్ స్పెసిఫిక్ అనాలిసిస్ చూస్తే డిఫికల్ట్, మోడరేట్, టఫ్ అంటే ఇప్పుడు ప్రిపేర్ అయిన వాడికి టఫ్, ఈజీయో, మోడరేటో తెలిసిద్ది. వాళ్ళు ప్రిపేర్ అయిన కూడా చీకట్లో మరి కళ్ళు లేని వాడికి ఏమీ తెలియదు. ఇదే సేమ్ సూత్రం మరి ఫాలో అవుతారు. మరి సేమ్ సూత్రం మరి హైలైట్స్ ఫీచర్డ్ హై నెంబర్ ఆఫ్ నాట్ క్వశ్చన్స్ 18 నుంచి 25 దాకా ఇచ్చారండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత కీ టాపిక్స్ హై వెయిటేజ్ కంట్రోల్ సిస్టమ్స్. ఇన్స్ట్రుమెంటేషన్లో కంట్రోల్ సిస్టమ్స్ ఇచ్చారు. పిఐడి స్టెబిలిటీ. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో మనకి ఐగన్ వాల్యూ, వెక్టర్ ర్యాంకు, సెన్సర్స్ ఇవ్వటం అయితే జరిగింది. ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్ ఎలా ఉంది మరి ఈరోజు పేపర్లో. మరి అదేవిధంగా నేను చెప్పాను కదా, కంట్రోల్ సిస్టమ్స్లో ఎక్కువ మంది 2027 గేట్ వాళ్ళు కూడా ఇదే ప్రిపేర్ అవుతున్నా. కంట్రోల్ సిస్టమ్స్ నేను బాగా ప్రిపేర్ అవ్వమంటున్నాను. నాగర్త గోపాల్ ఆథర్ వచ్చి నాగర్త గోపాల్. కుయి అని ఒక బుక్ ఉంది, ఆటోమేటిక్ కంట్రోల్ ఇంజనీరింగ్ బై కుయి. ఇలాంటి మంచి ఉంటాయి. పిఐడి ప్రపోర్షనల్ ఇంటిగ్రేటివ్ డెరివేటివ్ స్టెబిలిటీ. మరి నేను ఇన్స్ట్రుమెంటేషన్ పేపరే రాశానము. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఐగన్ వాల్యూస్, మ్యాట్రిక్స్, సెన్సర్స్ నుంచి, ట్రాన్స్డ్యూసర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తాడు. ట్రాన్స్డ్యూసర్స్ నుంచి, తర్వాత ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ నుంచి మంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈజీ, చాలా డెడ్ ఈజీ. మరి అదేవిధంగా ఈ ఇంజనీరింగ్ సైన్సెస్ ఎక్సీ మోడరేట్గా ఉంది సైన్స్ పేపర్. ది పేపర్ వాజ్ డిస్క్రైబుల్ లెంతీ ఎస్పెషల్లీ ఎక్సీ సెషన్. కీ టాపిక్స్ ఫోకస్ ఆర్ ఫ్లూయిడ్ మెకానిక్స్, సాలిడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్. ఇక మ్యాథమెటిక్స్లో లాస్ట్ ఇయర్ మనకు 65 మార్కులు 55. నాకు తెలిసి ఆల్ ఇండియాలో 55 వచ్చినోడు ఎయిర్ నంబర్ 1 ఇన్స్ట్రుమెంటేషన్లో 65 మార్కులు వచ్చినాయి లాస్ట్ ఇయర్, ఎయిర్ నంబర్ 1. ఇన్స్ట్రుమెంటేషన్లో 65 వచ్చినాయి లాస్ట్ ఇయర్. 55 మార్క్స్ మ్యాథమెటిక్స్ వచ్చినాయి. మీకు
మరి 50 మార్కులు 40 మార్కులు వచ్చిన వాళ్ళకి ఐఏఎస్సి బెంగళూరు ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి డెఫినెట్గా ఎంటెక్ సీటు గ్యారంటీ అని నేను చెప్తున్నాను. మన నంబర్ కూడా ఇస్తాం, కాల్ చేసుకోండి. ఇబ్బంది అయితే ప్రాబ్లం ఏం లేదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే చూసినట్టయితే డిఫికల్టీ సైన్స్, డిఫికల్టీ మోడరేటు, అలైన్ విత్ ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్, కీ టాపిక్స్ హై వెయిటేజ్, బయోకెమిస్ట్రీ అండ్ సెల్ బయాలజీ, జెనెటిక్స్ నుంచి మంచి మంచి క్వశ్చన్స్ వచ్చి ఇచ్చారంట. పోస్ట్ ఎగ్జామ్ ఎస్టిమేట్స్ పర్ఫార్మెన్స్, ద స్కోర్ బిట్వీన్ ఈ రోజుకి 50 నుంచి 60 మార్కులు రావచ్చు. ఈరోజు పేపర్కి 50 నుంచి 60 దాకా రావచ్చు. కన్సిడర్డ్ సాలిడ్ ఫర్ మెనీ బ్రాంచెస్ వైల్ 65 ప్లస్ మీకు 65 మార్క్స్ వస్తే దీనికి ఎక్సలెంట్. ఇక దీనికి తిరుగులేదు. లాస్ట్ ఇయర్ కూడా ఇన్స్ట్రుమెంటేషన్కి 65 రావటమే జరిగింది. గుడ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎర్లీ ఎస్టిమేట్స్ సజెస్ట్ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ మేబీ 25 to 35 కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు. ఈ వీడియోలో ఏంటంటే కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు, రేంజ్ ఆఫ్ సెవరల్ డిస్ప్లేన్, అఫీషియల్ టైమ్ లైన్ మనకి 19వ తారీఖున రిజల్ట్స్ వస్తాయేమో. వుడ్ లైక్ టు మరి ఇది స్టూడెంట్స్ మరి ఈరోజు పేపర్ ఎలా ఉందో మరి ఈరోజు పేపరు గురించి అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. 2027 గేట్ రాసేవాళ్ళు 2027 గేట్ రాసేవాళ్ళు ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్లో ఎస్పెషల్లీ మీరు ఇన్స్ట్రుమెంటేషన్ ఎవరైనా రాస్తారో నాగర్త గోపాల్ కానీ, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మెజర్మెంట్ బై ఏకే సహాని బుక్స్ కానీ, ఈ బుక్స్ 4 బుక్స్, తర్వాత కోపర్ ఈ బుక్స్ చదువుకండి. కోపరు తర్వాత ఎల్ఎస్ఐ లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ బై రాయ్ చౌదరి, ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ మంచి మంచి బుక్స్ ఉంటాయేమో. మంచి ఆపరేషనల్ యాంప్లిఫైర్కి సంబంధించినవి మంచి క్వశ్చన్స్ వస్తాయి దీని నుంచి. ఎలక్ట్రానిక్ డివైజెస్ నుంచి చాలా ఈజీగా ఉంటుంది. 2027 వాళ్ళు ఈ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వరు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. గేట్కి మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మనమే చెప్తున్నాం స్టూడెంట్స్కి అయితే యాజ్ ఎ గేట్ టాపర్గా ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఏఎస్సి బెంగళూరు. నేను గేట్ టాపర్నే, ఇన్స్ట్రుమెంటేషన్లో నేను చేశాను. మరి 25 నేను రాసే ఎగ్జామినేషన్ 25 years అయిపోయింది. ఇంకా నాకు ఆ ఇంట్రెస్ట్తో స్టూడెంట్స్కి బెనిఫిట్ కోసం నేను వీడియో చేయటం జరుగుతుంది. ఎందుకంటే నాకు తెలిసింది నా దగ్గరే ఉంటే ఉపయోగం ఏం లేదు కదా. మీలాంటి 10 మందికి స్టూడెంట్స్కి చెప్తే దానివల్ల మీరు బెనిఫిట్ పొందితే అంతకంటే ఈ వయసులో మరి నాకు ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నాకు అంతకంటే హ్యాపీ ఏముండదు. మరి నా ద్వారా ఒక 10 మంది స్టూడెంట్స్కైనా ఉపయోగపడితే నా నాలెడ్జి, నా ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పోజర్ లెవెల్ అది చాలా ఉపయోగం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కళ్ళు. మరి సాయంత్రం ఈవినింగ్ పేపర్ అనాలిసిస్ కూడా చేద్దాం. ఈవినింగ్ పేపర్ అనాలిసిస్ కూడా ఈరోజు చేస్తాం. రేపు ఎల్లుండి మన ఛానల్ నుంచి అయితే అనాలిసిస్ అయితే రావడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బై దిస్ ఇస్ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.